వైఎస్ఆర్ జయంతి రోజున వైఎస్ జగన్కు షాక్ ఇచ్చిన వైఎస్ షర్మిలారెడ్డి కలిసి నివాళులు అర్పించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి వైఎస్ షర్మిలారెడ్డిల మధ్య గత కొంతకాలంగా రాజకీయంగా విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారు తన తండ్రి 75వ జయంతి పురస్కరించుకొని కుటుంబ సమేతంగా కలిసి నివాళులు అర్పించేలా ప్లాన్ చేశారు. ఈ విషయమై జగన్, షర్మిల కుటుంబాల మధ్య మంతనాలు కూడా జరిగాయట. అయితే అందుకు షర్మిల ససేమిరా ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిద్దరూ వేరువేరుగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. తొలుత ఘాట్ దగ్గరకు వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. వారంతా కలిసి వైఎస్ఆర్ సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తర్వాత అక్కడి నుంచి జగన్ తదితరులు వెళ్ళిపోయారు. విజయమ్మ మాత్రం అక్కడే ఉన్నారు. అనంతరం షర్మిల బ్రదర్ అనిల్, కుమారుడు, కోడలు, కుమార్తె, వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. తండ్రి సమాధికి నివాళులు అర్పించారు. వెంటనే అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అలాగే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సైతం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ పరిణామాల తర్వాత అయినా వీరి కుటుంబాలు కలుస్తాయేమోనని అంతా భావించారు. అయితే ఈ ఘటనతో వారి మధ్య ఇంకా సత్సంబంధాలు నెలకొనలేదని తేటతెల్లం అయింది. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సైతం వైఎస్ఆర్ 75వ జన్మదిన జయంతిని అట్టహాసంగా మొదలుపెట్టారు. కార్యకర్తలు ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్ అంతా మనదే అని మరోసారి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కొనసాగించలేదని, రాబోయేది తమ ప్రభుత్వమే అని, మంచి రోజులు ముందున్నాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.